పశ్చిమాసియా ఈ రోజు ఉద్రిక్తతల్లో రక్తసిక్తమైపోతుంటే ఆ రక్తం ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కూడా వచ్చి పడింది. భారతదేశం సరిహద్దుల్లోకి వచ్చేసింది యుద్ధం. అమెరికా ఏం చెప్పాలనుకుందో తెలియదు కానీ ఇక్కడ విశాఖపట్నం నుంచి వెళ్ళినటువంటి నౌక మీదే దాడి చేసింది అమెరికాకు చెందినటువంటి ఒక జలాంతర్గామి. టార్పిడాలతో దాడి చేసి ఆ పడవను ముంచేసింది. ఆ నౌకలో 180 మంది ఉంటే 80 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు గల్లంతయ్యారు. కేవలం 32 మందిని మాత్రమే శ్రీలంక రక్షించింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఆసుపత్రిలో ఆహాకారాలతో వాళ్ళ యొక్క బాధని తట్టుకోలేక అరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు హిందూ మహాసముద్రంలో రక్తం కూడా కలిసిపోయింది. సో మన వరకు యుద్ధం వచ్చింది. ఇప్పుడు అమెరికా ఏం చెప్పాలనుకుంటుందన్న విషయం మనం గ్రహించాలి. భారతదేశానికి అమెరికాతోటి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్ తోటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ న్యూట్రల్గానే ఉన్నాం. కానీ ఇప్పుడు న్యూట్రల్గానే ఉంటే సరిపోదు. మన యొక్క విధానం ఏంటో ఇప్పుడు చెప్పాలి, లేదా మనం చూపించాలి, లేదనుకుంటే దౌత్యపరంగా దీన్ని ఏదో ఒక విధంగా పరిష్కారం వైపు తీసుకెళ్ళాలి. యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. యుద్ధంలో మనం దిగామంటే వాళ్ళలాగే మనం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు యుద్ధంలోకి దిగడం సరైనటువంటి పరిస్థితి కాదు, సరైనటువంటి సమయము కాదు. మనల్ని ఏ విధంగానైనా సరే ఈ యుద్ధంలోకి లాగి నాశనం చేయాలనుకుంటున్నటువంటి మొదటి దేశాల్లో ఖచ్చితంగా అమెరికా ఉంటుంది. అమెరికా అంటేనే యుద్ధం, యుద్ధం అంటే అమెరికా. ఎందుకంటే ప్రపంచ దేశాలను యుద్ధంలోకి నెట్టేసి ఆ యొక్క మంటల్లో చలి కాచుకునేటటువంటి దేశం అమెరికా. అలాగే అక్కడే వ్యాపారం చేసుకుంటది. అంత దౌర్భాగ్యమైనటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు భారత్ చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉండాలి.